వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ లో అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. తాను ఎవరి పేరును కూడా ప్రతిపాదించడం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పలు అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సమాధానాలు తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్ లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణలో తుది నిర్ణయం అధిష్టానానిదే అని రేవంత్ చెప్పారు. ఇక ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో తన జోక్యం ఉండదని, చట్ట ప్రకారమే జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయాలనే ఆలోచన తమది కాదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కుల గణన చేశామని చెప్పారు. కుల గణనలో బీసీలు 5.5% పెరిగారని తెలిపారు. కుల గణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లయిందన్నారు సీఎం రేవంత్. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చింది అన్నారు. దీనిపై 1-2 రోజుల్లో ప్రకటన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తాను కోరలేదని ఆయన తెలిపారు. రాహుల్ తో తన అనుబంధంపై తెలియని వాళ్లు మాట్లాడితే తనకేంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయని సీఎం రేవంత్ చెప్పారు. ఎప్పుడు తాను పార్టీకి, అలాగే పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటానని తెలిపారు. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవన్నారు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయటమే తన లక్ష్యమని అన్నారు. పని చేసుకుంటూ పోవటమే తనకు తెలుసునన్నారు సీఎం రేవంత్. ప్రతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం సహా కీలక నేతల ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావించారు. కొందరైతే తమకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో వారంతా కొంత నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. అయితే కేబినెట్ విస్తరణ పూర్తయితే చోటు దక్కని నేతలు అసంతృప్తికి గురవుతారని, వారి ఆశలు సజీవంగా ఉంచేందుకే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉండటంతో కేబినెట్ విస్తరణ వాయిదా వేసినట్లు తెలుస్తుంది.